నమస్తే, వెల్కమ్ టు అల్ఫాస్ కిచెన్. ఈరోజు నేను బిర్యానీ చికెన్ ఫ్రై చేస్తున్నా అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇది మీరు ఒక్కసారైనా చేసుకున్నారంటే వీక్లీ వన్స్ అయినా చేసుకొని తింటారు. అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట ఈ రెసిపీ. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంకా లేట్ ఎందుకు, చూసేద్దాం ఎలా చేసుకోవాలనో. ముందుగా బాస్మతి రైస్ తీసుకోవాలండి. నేను ఒక చెంబు తీసుకున్నాను కదా, దాని నిండా బాస్మతి రైస్ తీసుకుంటున్నా అండి. నేను మొత్తం బాస్మతి రైస్ తోటి చేయడం లేదనమాట బిర్యానీ. ఇది కరెక్ట్గా అర్ధ కేజీ అవుతుందండి ఈ చెంబు. ఈ అర్ధ కేజీ బాస్మతి రైస్, అర్ధ కేజీ జీరా రైస్ తీసుకుంటున్నా అండి. మొత్తం బాస్మతి రైస్తో చేసుకుంటే కూడా బాగుంటుంది, నాకైతే ఇష్టం ఉండదు. అందుకే సగం తీసుకుంటున్నాను అనమాట. ఒక కేజీ బిర్యానీ చేస్తున్నా నేను. ముందుగా బాస్మతి రైస్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అర్ధగంటన్నా నానాలండి బాస్మతి బియ్యం, అప్పుడే బాగా వస్తుందన్నమాట బిర్యానీ. ఇప్పుడు మిగిలిన అర్ధ కేజీ జీరా రైస్ వేసుకుంటున్నా అండి. తాలింపుకు పెట్టుకునే ముందు జీరా రైస్ వేసుకుంటే సరిపోతుంది నానటానికి. తర్వాత వంపేసుకుందామండి. ఇవి కడిగి పక్కన పెట్టుకుందాం. తర్వాత డేక్షలో ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోండి. నేను 3 గంటల ఆయిల్ వేసుకుంటున్నా అండి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగా వేసుకోవాలి. తర్వాత 3 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నా అండి. దాంట్లో సగం తీసుకుంటున్నాను అనమాట బిర్యానీలోకి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. 6 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నా అండి సన్నగా పొడుగ్గా. అవి కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం పక్కకు తీసి పెట్టుకోవాలి చికెన్లోకి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి బిర్యానీ ఆకు వేసుకుంటున్నా అండి. ఈ పచ్చి బిర్యానీ ఆకు చెట్టు ఉందండి మా ఇంట్లో, ఫ్రెష్గా ఇప్పుడే తుంచి వేస్తున్నా అనమాట. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఈ ఫ్లేవర్ గుమ్మగుమ్మలాడిపోతుంది బిర్యానీ. ఇది మీకు దొరికితే వేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి 1 స్పూను. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నా అండి నేను. తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు ఒక 4-5 స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పెద్దగా పెట్టి చేసుకోకూడదు, మంట మాడిపోతాయి అన్నమాట. ఈ మసాలాలన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా అండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మంచి కలర్ వస్తుందన్నమాట బిర్యానీ రైస్. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, నీళ్ళు వేసుకోవాలి. ఈ చెంబుతో బియ్యం తీసుకున్నాం కదా 2 చెంబులు, దానికి నీళ్ళు కొంచెం తక్కువ 4 వేసుకోవాలండి. ఎందుకంటే బియ్యం బాగా నానినాయి కాబట్టి. నానకుంటే మాత్రం 4 చెంబులు వేసుకోండి మీరు. చూడండి, ఇంత వేసుకొని బాగా కలిపుకొని మూత పెట్టి మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్నాయండి. చూడండి, ఇప్పుడు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ వంపేసుకొని బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపుకోవాలి.
కలిదిప్పిన తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి గ్యాస్. ఇప్పుడు చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందామండి. ఒక నిమ్మకాయ తీసుకుంటున్నా నేను. నిమ్మకాయ వేసుకొని పిండుకోవాలి. పిండుకొని ఒకసారి కలిదిప్పుకోవాలన్నమాట. కలిదిప్పిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు నీళ్ళంతా పోయినాయి కదా. చూసుకుందాం ఇప్పుడు. ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలండి, లేదంటే మసాలా ఒకవైపే ఉంటుంది. ఇలా కలిదిప్పుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలండి 2 స్పూన్లు. ఇప్పుడే మీకు కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చండి, నేనైతే వేయడం లేదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిందండి బిర్యానీ. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, పొల్లు పొల్లుగా కరెక్ట్ వచ్చిందండి ఇప్పుడు బిర్యానీ. ఇంతేనండి బిర్యానీ చేసుకోవటం. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం బిర్యానీని. గ్యాస్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత చికెన్ చేసుకుందాం. చికెన్ కేజీ తీసుకున్నా అండి నేను. విత్ స్కిన్ తీసుకున్నా. విత్ స్కిన్ అయితే టేస్ట్ బాగుంటుంది. దాంట్లో తగినంత కారం వేసుకోవాలి. నేను 4 స్పూన్ల కారము, పసుపు, 2 స్పూన్ల ఉప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి 1 స్పూను, ఒక నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను ఇది రైస్ వండక ముందే కలిపి పెట్టుకున్నా అండి. కలిపి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఉంచిన అనమాట. అప్పుడే బాగా ఉప్పు, కారం, మసాలాలన్నీ చికెన్కి బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మసాలాలంతా పట్టేలాగా. ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ని. తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను 3 గంటలు ఆయిల్ వేసుకుంటున్నా అండి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి సన్నగా తరిగినది. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయినాయి కదా. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ముందుగా వేసుకున్నాం కదా చికెన్లో, చూసి వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా. కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపుకోవాలి. ఈ చికెను పెద్ద కడాయి ఇనుపది ఉంటే దాంట్లో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఫ్రై. మా దగ్గర లేదు, అందుకే స్టీల్ దాంట్లో చేస్తున్నా నేను. స్టీల్ దాంట్లో చేస్తే ఏమవుతుందంటే అడుగంటుతుందండి. అందుకే మాటకు ఒకసారి మూత తీసుకొని చూసుకుంటూ కలిదిప్పుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిదిప్పుకున్నాం కదా, మూత పెట్టి ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి మూత తీసుకొని మరొకసారి కలిదిప్పుకోవాలి. ఇలా కలిదిప్పుకుంటూ మూత పెట్టుకొని మరి కొంచెంసేపు ఉడికించుకోవాలి. చూడండి వాటర్ ఎంత వచ్చింది కదా చికెన్లో. మనమేం వాటర్ వేసుకోలేదు. ఈ టైంలో ఒక 2 టమాటాలు సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలండి, 1 గుప్పెడు వేసుకొని మంచిగా కలిదిప్పుకోవాలి. ఇప్పుడు బాగా కింది నుంచి బాగా కలిదిప్పుకోవాలండి, ముక్క చెదరకుండా కలిదిప్పుకొని నీళ్ళంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి చికెన్ని. ఫస్ట్ టైం మా వీడియోను చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలు ఎలా వస్తున్నాయి, ఎలా చేస్తున్నామో ఒక కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మరొకసారి కలిదిప్పుకొని ఉడికించుకోవాలి.
చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు బాగా కలిదిప్పుకోవాలి. ఇంకా ఉన్న కొంచెం నీరు కూడా ఇంకిపోయేటట్టు. ఇప్పుడు చూడండి నీళ్ళన్నీ పోయినాయి కదా. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా చికెన్కి బట్టి సూపర్ ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టకుండా కలిదిప్పుకుంటూ చూడండి. అడుగంటింది కదా, స్టీల్ దాంట్లో తొందరగా అడుగంటుతుందండి. చూడండి ఎమ్మీగా చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి చికెన్ ఫ్రై బిర్యానీ చేయటం. ఇప్పుడు బిర్యానీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నా నేను. 1 కేజీ చికెను, 1 కేజీ బిర్యానీ 6 మంది తినొచ్చండి. భర్పూర్గా అవుతుంది అన్నమాట 6 మందికి. అంతే అండి. చూడండి ఎలా కనిపిస్తుందో, గుమగుమలాడిపోతుంది. సూపర్గా కుదిరిందండి చికెన్ బిర్యానీ. ఈ చికెన్ ఫ్రై బిర్యానీ తిని మా పిల్లలు సూపర్ అన్నారండి. అంత బాగా కుదిరిందనమాట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా అల్ఫాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.